ఏపీలో అన్న క్యాంటీన్లు ఇవాటి నుంచి అందుబాటులోకి రానున్నాయి. మొదట అన్న క్యాంటీన్ను కృష్ణా జిల్లా గుడివాడలో ఇవాళ ప్రారంభించనున్నారు సీఎం చంద్రబాబు. గుడివాడ రామబ్రహ్మం పార్కులో అన్న క్యాంటీన్ను ప్రారంభించిన తర్వాత పేదలతో కలిసి భోజనం చేస్తారు సీఎం చంద్రబాబు. రాష్ట్ర వ్యాప్తంగా మరొక 99 అన్నా క్యాంటీన్లను రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. తక్కువ ధరకే పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తెస్తోంది. శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వారి సతీమణి శాసనసభ్యులు అన్నా క్యాంటీన్ కార్యక్రమం పునః ప్రారంభోత్సవం చేయబోతున్నారు. మరికొద్ది క్షణాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వివిధ మతోచ్చారణ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని స్వాగతిస్తున్నారు. జిల్లా యంత్రాంగం, గౌరవ మంత్రివర్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, ఆంధ్రుల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో అన్న క్యాంటీన్ పథకాన్ని అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో పేదల ఆకలిని తీర్చాలని మంచి ఆశయంతో ఒక చక్కటి భోజనంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నా క్యాంటీన్ పథకాన్ని పునః ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్లో ఆకలి నిలబడకూడదనే మహోన్నత లక్ష్యంతో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం చేశారు. ఒకసారి గట్టిగా కట్టాలి దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఈ రోజున 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నటువంటి ఈ తరుణంలో అన్నా క్యాంటీన్ పునః ప్రారంభోత్సవం ప్రారంభం శోకశుభ పరిణామం. పేదల ఆకలిని తీర్చేటువంటి మహత్తర కార్యక్రమం, ఒక మహాయజ్ఞం ఇది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇప్పుడు టోకెన్ తీసుకోవడానికి వెళ్తూ ఉన్నారు. కలెక్టర్ మీరు ఎంతమంది, మీరు ఎమ్మెల్యే, లోకల్ రండి, పబ్లిక్ ను కూడా రమ్మని, ఆఫీసర్లు, పార్టీ కార్యకర్తలు కాదు, అందరూ పైన పెట్టేశారండి. మీరు అన్నా క్యాంటీన్ ద్వారా మీరంతా ఎన్నికలండి. కార్యక్రమం మహోన్నత యజ్ఞం చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కామన్ పీపుల్ అందరితో కలిసి ముఖ్యమంత్రి గారికి భోజనం సర్వ్ చేయడం జరుగుతుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారితో కలిసి
weight temperature. Weight sir, that is Temperature. ఆరోగ్యకరమైనటువంటి భోజనాన్ని బాగున్నారా? ఈ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఒక ఆప్షన్ కూడా ఉంటుంది. పూరి కావాలంటే పూరి తీసుకోవచ్చు, ఉప్మా పూరి సూపర్ హిట్ అందులో 2 సార్లు పెట్టాం. తర్వాత లంచ్ డిన్నర్ కూడా ఎవ్రీడే మనం జరిగిస్తున్నాం, ఓరిస్తున్నాం. వీక్లీ ఒకసారి స్వీట్, ఒక స్పెషల్ రైస్, స్పెషల్ బిర్యానీ లాంటి ఓరిస్తున్నాం. ఇక్కడ నుంచి వస్తారు సార్ బెనిఫిషరీస్. ఇక్కడ వచ్చాయండి సార్, తమరికి వచ్చాయండి సార్. ప్లేట్లు తీసుకో. ప్లేట్లు తీసుకోండి. మీ ఇద్దరు తీసుకోండి, వాళ్ళు రమ్మంటారు. సాంబార్ ఇక్కడి నుంచి ఓకే. ఏపీలో అన్నా క్యాంటీన్లు మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి క్యాంటీన్ ను గుడివాడలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరొక 99 అన్నా క్యాంటీన్లు రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించనున్నారు. తక్కువ ధరకే పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వీటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. సో అన్నా క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, అలాగే రాత్రి భోజనాన్ని కూడా అందిస్తూ ఉన్నారు కేవలం 5 రూపాయలకే. సో అన్నా క్యాంటీన్ ని గుడివాడలో మొదటి అన్నా క్యాంటీన్ ని సీఎం చంద్రబాబు సతీ సమేతంగా అక్కడికి వచ్చారు. క్యాంటీన్ ని ప్రారంభించారు. మొదటి విడతలో 100 అన్నా క్యాంటీన్ ని ప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం. మన వాళ్ళందరూ పక్కన రెండమ్మా. రైస్ పెడతారు మీరు, రైస్ పెడితే బాగుంటుందమ్మా. ఫస్ట్ మీరు పెడితే బాగుంటుంది. అక్కడ పెట్టు. అదే అచ్చా పైకి పెట్టి కొంచెం పైకి దాన్ని అన్న కదా అటు చేద్దాం. నమస్కారం. We'll go on that side.
అశోక్ పట్టణం మీరు బండి వెళ్ళిపోతే ఆ సైడ్ వెళ్దాం. విజువల్స్ లో చూస్తున్నాము. ఏపీలో అన్నా క్యాంటీన్స్ మళ్లీ అందుబాటులోకి వచ్చాయి. సీఎం చంద్రబాబు గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలి క్యాంటీన్ గుడివాడలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మరో 99 అన్నా క్యాంటీన్స్ రేపు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రారంభించబోతున్నారు. తక్కువ ధరకే పేదల ఆకలి తీర్చే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్స్ ని అందుబాటులోకి తెస్తోంది. అయితే మొత్తం 203 అన్నా క్యాంటీన్లను అందుబాటులోకి తెస్తోంది కూటమి ప్రభుత్వం. తొలి విడతలో ఇవాళ, రేపు 100 క్యాంటీన్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో విశాఖలో అన్నా క్యాంటీన్లను ప్రారంభించట్లేదు. తొలి విడతలో మొత్తం 17 జిల్లాల్లో అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిస్తారు. మిగిలిన 103 క్యాంటీన్స్ ని సెప్టెంబర్ 5 కల్లా ఓపెన్ చేస్తారు. ఈ 2 రోజుల్లో ఓపెన్ చేసే అన్నా క్యాంటీన్లలో 3 పూటలా కలిపి రోజుకి 1,05,000 మంది పేదలకు ఆహారం సరఫరా చేయబోతున్నారు. బయట ఫుడ్ చేయాలంటే మా కిరాయికి సరిపోతలేదయ్యా. ఈ భోజనం చేయడం వల్ల పూర్తిగా తింటామయ్యా. సంతోషంగా ఉందండి. తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వే పని చేస్తావా? చెప్పులు కుడతావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే నువ్వేం చేస్తావా? స్ట్రీట్ వెండర్. ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్ లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతున్నాం. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు, ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేసావు. పేదలకు 5 రూపాయలకే రుచికరమైన అల్పాహారం, భోజనం అందించబోతున్నారు అన్నా క్యాంటీన్లలో. ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు టిఫిన్, మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు కూడా భోజనం, రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు భోజనం అందుబాటులో ఉంచుతారు. టిఫిన్, లంచ్, డిన్నర్ ఏదైనా సరే 5 రూపాయలే. ఆదివారం అన్నా క్యాంటీన్లకు సెలవు. మిగిలిన రోజుల్లో అల్పాహారం కింద ఇడ్లీ అందిస్తారు. ఇడ్లీ వద్దనుకునే వారికి పూరి, ఉప్మా, పొంగల్ 2 రోజుల పాటు అందుబాటులో ఉంటాయి. సోమవారం, గురువారం పూరి రెడీ ఉంటుంది. మంగళవారం, శుక్రవారం ఉప్మా చేస్తారు. బుధవారం, శనివారం పొంగల్ అందిస్తారు. భోజనంలో అన్నం, కూరతో పాటు పప్పు లేదా సాంబార్ ఇస్తారు. వీటితో పాటు పెరుగు, పచ్చడి కూడా అందిస్తారు.
ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు, ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా మీ గుడివాడలో? రాలే ఇంకా మీరేం చేస్తారా? కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం, అన్ని పనులు చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్, 110 మంది మేము కంప్లైంట్స్ ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇది 100 అన్న క్యాంటీన్లు 1000గా మారాలని నా ఆశ. ఇక దానికి ఇంకా పెరుగుతూ ఉన్నారని. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అమ్మా క్యాంటీన్, ఎట్లుంది అది? పనిచేస్తుంది బాగానే? తగ్గించారా? తగ్గించారు అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అదే అమ్మా క్యాంటీన్ మిగతా మాత్రం తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉన్నాయి సార్. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తామరా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి డెలివరీ చేస్తారు. ఏం చేస్తారు? ఏం పని చేస్తారు? కార్పెంటరీ. పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి రోజుకి వచ్చిన వరకు 100-150 అన్నగంటలో ఉన్న 5 రూపాయలు మధ్యాహ్నం కూడా 5 రూపాయలు భోజనం దొరుకుతుంది. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనుల టైంలో కానీ కనీసం కడుపున కూర్చోగా జరగలేదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేదవాడు ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేకపోతే చాలా సంతోషపడుతున్నాం సార్. అన్న క్యాంటీన్ అదేమా, పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరేం చేస్తారమ్మా? శ్రీనివాసరావు, ఏం చేస్తావు? డైలీ లేబర్ కూలీ. ఏ పని చేస్తామా? ఏ పని ఉంటే ఆ పని, ఏ పనులు చేస్తాం. ఎక్కడ? గుడివాడలో. గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని స్థితి అండి. ఇసుకలేక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్నా క్యాంటీన్ వల్ల 4000 నోట్లకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాలీసాలు జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లలను చదివించుకోలేక, ఇంటద్దులు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయ వల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5,000 నోట్లకు వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్, మీరు 3 yearsగా అనౌన్స్ చేసిన రోజున మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాము. ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాము. మీరందరూ ఏమంటారు, ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించారు 5 ఏళ్ళ నుంచి అని చెప్పి బాబు గారు వచ్చారు, మళ్ళీ 3 years ఇస్తున్నారు, మేమందరం బాగుపడతాం, ఎంతో సంతోషపడ్డారు. మనందరికీ ఉందంటే మాకే తీసుకొచ్చి ఇచ్చారు. అటు పేరు ఇప్పుడు ఏమన్నా
కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా? ప్రస్తుతం ఏమి లేవండి. వర్షాలు కాలం వర్షాలు పడి ఇసుక లేదండి. అంతా పాటు చిరు వ్యాపారం చాలా మంది లాట్లేదు. అమరావతి పనులు ఫుల్ ప్లేట్ అయితే కొంచెం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇంకొక 2 months. నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? శారీస్ అమ్ముతామా? చీరలు ఎన్ని అమ్ముతావమ్మా? దేంట్లో వెళ్తావమ్మా నువ్వు? బై ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు? కొంచెం పెరుగు తీసుకుంటా. పెరుగు కొద్దిగా మీరు ఎట్లా ఉండండి. ఉండు బా ఉండు. ఇంకేంటమ్మా నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? కుట్టు మిషన్ ఉందమ్మా. ఎంతవరకు పని వస్తుందమ్మా? అంటే ఏదమ్మా? నువ్వు భోజనం ఇప్పుడు అది ఓకే అమ్మా. నీకు 400 రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్లే వచ్చేస్తారు. వాళ్లే వచ్చి ఇచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా? మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా? డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా? కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు? ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు? జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్? షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం. నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చిరిగిపోయాను సార్. బిజినెస్ లో లాస్ వచ్చి ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్నా క్యాంటీన్ తీయలేదు సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఇప్పుడు రాజ్యం పోతా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. వచ్చి ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కడుపునిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఈ అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపునిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. ఇది పెట్టినందుకు గొప్పగా, ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నువ్వేం చేస్తావమ్మా? చికెన్ పకోడీ బండి సార్ నాది. అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా చితికిపోయి చికెన్ పకోడీ బండి పెట్టుకున్న ప్రస్తుతానికి. ఆ చికెన్ అంతా నువ్వే కొంటావా? నేనే వంట చేయడం కూడా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఏమీ తెలియదు. రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను. ఇంకా రాలేదు పూర్తిగా. పర్లేదు. ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్. రోజుకు ఒక 500-600 మిగులుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాగైనా బతకాలని, అలా ఫ్యామిలీ నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి. బండి మామూలు బండి? తోపుడు బండి సార్. దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది సార్. నాకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకి 60 రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నాను సార్. ఇప్పుడు అతనికి ఇతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా, తోపుడు బండ్లు, అది ఇతనికి ఇప్పించండి. ఇతని ఆదాయం పెరిగేదిగా. ఓకే సార్. మీ పేరు? వంశీకృష్ణ సార్. కొండ. ఓకే అమ్మా. నువ్వు మీ 5 మంది? మీరు 5 మంది నలుగురా? 5 వెళ్తామండి వ్యాపారానికి. మేము పొరుగు వెళ్తాం, మామూలుగా అక్కడ కొమ్ములు తిరిగి 1 గంటకి వస్తాం.
సంపాదిస్తున్నామో ఇప్పుడు మీరందరూ 5 మంది ఎంత వస్తుంది? మామూలుగా 400, 500 వస్తుంది. ఎక్కడ కొంటున్నారు మీరు? మేము సేరాల గుంటూరు అండి. అక్కడి నుంచి తీసుకొచ్చి అమ్ముతారు. ఇప్పుడు మీ బండికి ఎంత ఇస్తారు? ఆటోకి ఆటో భూమి 20 రూపాయలు, 40 రూపాయలు రోజుకి అవుతుంది. అక్కడ ఇంటింటి తిరుగుతారా లేకపోతే ఎట్లా? మీరే మోసుకొని తిరుగుతారా? దానికి వేరే మార్గం ఏమైనా ఉందా? అట్ట కాకుండా ఇంకేమైనా చేయడానికి ఏమైనా ఆలోచించారా? ఒకసారి కలెక్టర్తో మీరు టచ్లో ఉండండి. చెప్తాను మిమ్మల్ని ఇక్కడుండే ఈ 10 మందిని నీ సొంత ఆటోనా బాడుగా సొంతమే ఏమా చేద్దాం. వీళ్ళందరినీ ఒకసారి ఈ 10 మందిని మీరు నర్చర్ చేస్తూ ఇక్కడి నుంచి ఆర్థికంగా వీళ్ళకి పై చేయాలంటే వీళ్ళు ఒక్కొక్కరు ఒక పని చేస్తున్నారు. ఇదండి తోపుడు బండి, పుష్ కార్టు, ఆయన ఆటో, ఆ అమ్మాయి చీరలు ఆటో ఉపయోగించి, ఈ అమ్మాయి ఇంట్లో కుట్టు పని చేస్తుంది, ఇతను షాప్ పెట్టుకున్నాడు, చెప్పులు కుడతాడు, అది బయట రోడ్డు మీద కుడుతున్నాడు, అతను కూలి పని చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి నువ్వు కూలి పని చేస్తావు, గ్యాస్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. వీళ్ళందరినీ అనలైజ్ చేసి వీళ్ళకి నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలంటే ఏం చేయాలా, హ్యాండ్ హోల్డింగ్ ఎట్టి ఇవ్వాలా, ఆదాయాన్ని ఎట్టి పెంచగలుగుతాం, కొంచెం మనం అనుకున్నటువంటి జీరో పావర్టీలో ఇవన్నీ ఇంక్లూడ్ చేయండి. ఏం మాట్లాడుతున్నాం? ఓకే అమ్మా.